ప్రజలందరికీ ప్రభు పేరిట వందనాలు. యేసు ప్రభు వారు గొప్ప శక్తిగల, అద్భుతకర, ఆశ్చర్యకరుడు అని ఈరోజు నాకు పరిశుద్ధమైన లేఖనంలో నుంచి డానియేలు రాసిన గ్రంథంలోని 2వ అధ్యాయం 21, 22 వచనంలో ఉన్న ఈ 2 వచనాలైన చక్కగా భక్తుడు దేవుని యొక్క గొప్ప శక్తిని, ఆయన ఏమి కలిగి ఉన్నాడు, ఎందుకు అంత గొప్ప దేవుడు, ఎందుకు అంత మహోన్నతుడు అని మనమందరము ఆయనను గణపరుస్తున్నాం నిత్యమని మీరందరూ తెలుసుకోవాలని ఈ యొక్క 2 వచనంలోని 6 మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. తప్పులుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అనేక మందికి ఈ మాటలు వినపడలాగా సహాయం చేయగలరని నేను అడుగుతున్నాను. ప్రభు అయిన దేవుని ప్రజలారా, డానియేలు గ్రంథంలోని 2వ అధ్యాయం 21వ వచనంలో భక్తుడు డానియేలు గారు దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నారో మీతో నేను పంచుకుంటున్నాను. ఆయన కాలములను సమయములను మార్చువాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు సమయములను కాలములను మార్చేవాడు. ఆయన చేతి పనులే అండి ఇవన్నీ. సమయాన్ని మార్చేది ఆయనే, కాలమును మార్చే దేవుడు ఆయనేగా ఉన్నాడు. ఇది ఒక గొప్ప శక్తి గల దేవుని ఒక మాట. అలాగే రెండవదిగా, రాజులను త్రోసివేసేవాడు ఆయనే, నియమించేవాడు ఆయనే. మన దేవుడు రాజులు అంటే అధికారులను ఆయన త్రోసివేసాలంటే తొలగించేది ఆయనే, నియమించేవాడు ఆయనే. అంత శక్తి గల దేవుడు మా దేవుడు. ఆయన మాట సెలవివ్వగా ఇవన్నీ జరుగుతాయి. అంత గొప్ప శక్తివంతుడు. ఈ యొక్క డానియేలు గ్రంథంలో 2 వచనాల్లో 6 మాటలు ఎంత గొప్పగా దేవుని శక్తిని వర్ణిస్తున్నాయో చూడండి. అలాగే దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడు, వివేకులకు వివేకం ఇచ్చేవాడు, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేవాడు ఆయనే. వివేకులకు వివేకం కలిగి ఈరోజు వివేకులైన వారు, జ్ఞానులైన వారు మనం సమాజంలో చూస్తున్నాం. ఇదంతా దేవుడు ఇచ్చేవాడే. ఒకవేళ లేదా బైబిల్ గ్రంథంలో నీ దగ్గర జ్ఞానం కొద్దిగా ఉన్నట్లయితే నన్ను అడుగుమని దేవుడు సెలవిస్తున్నాడు. లెస్ అయిన జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, బుద్ధిహీనులను వివేకులుగా మార్చేవాడు ఆయనే. అంత శక్తి గల దేవుడు. ఈరోజు నేను గొప్పవాడినని దేవుడు ఆయన అనుకోలేదు. ఆయన తగ్గించుకున్నాడు కనుకే ఆయన గొప్పవాడయ్యాడు. మనందరికీ వివేకం ఉందన్నా, జ్ఞానం ఉందన్నా అది దేవుడు అనుగ్రహించి కృపావరమే అండి. ఇంత గొప్ప శక్తి గల మన దేవుడు. ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరచువాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరుగు మాటలు అంటే మరుగున పడిపోయిన మాటలు బయలుపరిచే దేవుడు, మర్మములు బయలుపరిచే దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆ విధంగా ఉంటాయి ఆయన యొక్క గొప్ప శక్తి. ఈ పనులు, ఆశ్చర్యకర కార్యములు. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. అంధకారంలో అంటే చీకటిలో ఉన్న సంగతులు దేవునికి తెలుసు అండి. అందుకే ఆయన మృత్యుంజయుడు. అలాగే చీకటి చీల్చిన గొప్ప దేవుడు. ఆయన నీతిమంతుడండి. ఆయన మాటలు మనం వినాలి. ఆయన గొప్పతనాన్ని మనం నిత్యం వర్ణిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉండాలి. అందుకే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టం. మనకు ఈ భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ దేవదూతలు ఎలా ఆరాధిస్తున్నాయో ఆ విధంగా మనం గనపరుస్తుండాలి దేవుడు. చివరగా వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్ద ఉన్నదట. వెలుగు కూడా మనము ఎక్కడి నుంచి వస్తుందంటే అది యేసు ప్రభు వారి యొద్ద నుంచి మనకు వస్తుంది. ఆయన వెలుగు యొక్క నివాస స్థలమే దేవుని యొద్ద ఉంది. మనకు కనిపించే చంద్రుడు కానీ, ఆ సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, సంథింగ్ ఆ వెలుగునిచ్చేది ఏదైనా కానీ అది దేవుని దగ్గర నుంచి ఆ యొక్క వెలుగు కూడా వస్తుంది. సో వీటినన్నిటి మీద దేవుడు శక్తి గలవాడు, అధికారం గలవాడు, ప్రభావం గలవాడు అండి. దేవుడు చూడండి చక్కగా డానియేలు గ్రంథంలో ఈ 2 వచనాల్లో 6 గొప్ప సంగతులు ఉన్నాయి. ఈ మాటలు గమనించాలి మీరు. ఈ మాటల ద్వారా మన బలం పొందుకోవాలి. మన దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవాలని నేను ఈ మాటలు మీతో చెబుతున్నాను. దయచేసి ఈ 6 మాటలు మన హృదయంలో ఉంచుకోండి. నిత్యం దేవునికి మనం కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఆయనను గణపరుస్తూ ఉండాలని, ఆయన నామాన్ని హెచ్చించే విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు కష్టపడదాం. సువార్త తెలియని వారికి అనేక మందికి సువార్తను, ఈ యొక్క బలమైన మాటలు మీరు కూడా అందించాలని నేను కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ నేను దేవుని మాటలు మీతో పంచుకున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.